అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ప్రెస్ను ఉద్దేశించి ప్రభాకర్ గారు మాట్లాడారు. అందరికీ ప్రణామాలు. రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఈనాటి విలేకరుల సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసిందని, త్వరలోనే నివేదిక ఇవ్వబోతున్నట్టు వార్తలు కథనాలు పత్రికల్లో చూశాం. ఆ ఘోష్ కమిషన్ కాలపరిమితి పెంచుతూ పోయిన తర్వాత తుది విచారణలో పూర్తి చేసుకుని నివేదిక ఇవ్వబోతున్నామన్నట్టుగా ప్రకటించారు. ఈ విచారణ తుది అంకంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా కేబినెట్ నిర్ణయమే, ఆ మేరకే నిర్ణయం జరిగింది, సాంకేతిక పరమైన విషయాలు మాకేం తెలుస్తాయి, ఆ నిపుణులు చెప్పిన ప్రకారమే జరిగింది, కేబినెట్ ఉపసంఘం మేరకే నిర్ణయం జరిగింది, మధ్య మధ్యలో వ్యాప్కాస్ పేరు, సిడబ్ల్యూసి పేరును కూడా తీసుకొచ్చారు. అంటే తప్పించుకోవడానికి, కాకమ్మ కబుర్లు చెప్పటానికి, కారు కూతలు కుయ్యడానికి మాట్లాడినట్టుగా ఉందే గాని చేసిన తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని ప్రజల ముందు ఉంటే బాగుండేది. బ్రతుకు ఏడ బయటపడుతుందా అని చెప్పని అనారోగ్యంతో ఉన్నా బహిరంగ విచారణ వద్దు, ఏకాంతంగా మాట్లాడతాను అని మాట్లాడటంలోనే అర్థమవుతా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని. అది కాళేశ్వరము పనులు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి సంవత్సరాల నుంచే రాజ్యాంగబద్ధంగా నివేదికలు, ఆర్థిక నివేదికలు పరిశీలించి ఇచ్చేటువంటి సిఏజీ చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజు ఫీజిబుల్ కాదని, వయబుల్ అంతకంటే కాదని, అన్డ్యూ ఫేవర్ టు ది కాంట్రాక్టర్ జరిగిందని, ఇంకా అనేక అంశాలని ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే వచ్చింది. అయినా కూడా చెల్లింపులు చెల్లిస్తూనే ఉన్నారు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పిఎసి కూడా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా తమ వార్షిక నివేదికలలో చాలా స్పష్టంగా పేర్కొంది ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలని, జరిగినటువంటి ఒక అంశాలని ప్రతి ఏటా కూడా లేవనెత్తుతూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ కనీసం ఒక్కసారి కూడా ఆ రోజుల్లో ఎట్లా దాన్ని సరిచేయాలి, అధిగమించాలి, తప్పులు జరగకుండా చూడాలని ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం. ఇకపోతే ప్రతిదానికి కేబినెట్ నిర్ణయం అని చెప్పారు.
అంటే ప్రతిదానికి కేబినెట్ నిర్ణయం అంటే మేము ఒక్కరమే దోచుకోలేదు, మేము ఒక్కరమే దాచుకోలేదు, కేబినెట్ మొత్తంగా దోచుకున్నాం, మొత్తంగా దాచుకున్నాం అని చెప్పడం కొరకు చేసినటువంటి ప్రయత్నమా అని చెప్పని బీజేపీ సూటిగా అడుగుతా ఉన్నది. కాలువలు కొట్టుకుపోయినటువంటి మాట వాస్తవమా కాదా? కాళేశ్వరంలో కాలంలో కుంగినటువంటి మాట వాస్తవమా కాదా? బ్యారేజీకి బీటలు వాడటం నిజమా కాదా? దీన్ని ఎవ్వరు దాచలేరు. ఇది జగమెరిగినటువంటి సత్యం. మోటార్లు మొరాయించినటువంటి అంశం కూడా నిజమే కదా. దీని విషయంలో నోరు విప్పాలి, దీని విషయంలో మాట మాట్లాడాలి. అసలు కథ ఏం జరిగింది అన్నటువంటి అంశం అక్కడనే బయటపడుతుంది. ఇక పోతే తమ్మిడి హట్టి కాడ, మేడిగడ్డ కాడ, ఈ రెండుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాల కథలు చెప్పినా ఈ కాళేశ్వరంలో తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకి మార్చడం అనేది ముమ్మాటికి రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది, అభిప్రాయపడతా ఉన్నది. ఈ యొక్క అంశాన్ని మళ్ళా లైవ్లో ఉంచదలుచుకుందని చెప్పని నేను పేర్కొంటున్నా. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టి కాడ నిర్మాణం చేపట్టాలని చెప్పని టెండర్లు పిలిచింది, కాంట్రాక్టర్లను కేటాయించింది, పనులు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత కాలంలో ఏర్పడ్డటువంటి ఒక ప్రభుత్వం, ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్, మేడిగడ్డ మార్చడానికి ఎన్ని రకాల మాటలు మార్చారో మనం చూసాం. ఎత్తు విషయంలో కావచ్చు, ఇంకొక అంశం విషయంలో కావచ్చు. మరి మేడిగడ్డ కాడ ఎందుకు టెండర్లు పిలవలేదు అని చెప్పని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ కాంట్రాక్టర్కే, ఆ సంస్థలకే, ఆ తమ్మిడి హట్టి కాడ అనుమతులు పొంది టెండర్లు దక్కించుకున్నటువంటి సంస్థలకే ఎందుకు అప్పనంగా అప్పగించవలసింది అన్నటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పని ప్రశ్నిస్తా ఉంది. అంతేకాదు, భారతదేశంలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కూడా కావచ్చు, ఇన్నిసార్లు అంచనా పెంచినటువంటి ఒక ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కూడా ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. కాస్త మార్పులు చేర్పులు ఉంటాయి, ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ బికాస్ ఆఫ్ రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3. కానీ ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో అంచనాలు ఇన్నిసార్లు మార్చి డబల్ ట్రిపుల్ జరిగింది. ఈ అంశానికి పీసీ ఘోష్ సమాధానం రాబట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు, ఆ యొక్క సమయంలో టెండర్లు పిలవకుండానే అప్పగించిన, ఏడాది కాలం పూర్తయినా సిఐజీ మళ్ళీ చెప్పింది అన్డ్యూ ఫేవర్ టు ది కాంట్రాక్టర్ అన్నటువంటి ఒక అంశాన్ని. అప్పుడన్నా దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి నిలువరించి ఉండాల్సింది. అప్పుడన్నా సిఐజీ లేవనెత్తినటువంటి ఒక అంశాలకి సమాధానం చెప్పి ఉండాల్సింది.
ఇప్పుడు ఏదో ఘోష్ ముందలకి వైవా పరీక్ష అని పిల్లలకి అప్పుడప్పుడు స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ నీది, సెకండ్ నెంబర్ నీది, థర్డ్ నెంబర్ నీది అని ముందు చెప్తారు. చెప్తే తెలివైన వాడు ఏం చేస్తాడంటే, నాకు కడుపులో నొప్పి ఉంది, నేను ఫస్ట్ పోను, నేను సెకండ్ పోను, నేను థర్డ్ పోను అంటాడు. నాకు కడుపులో నొప్పి ఉంది, నేను తర్వాత పోతానంటాడు. ఎందుకు అని ఆరాధిస్తే మొదటి వాడిని ఏమడిగారు, రెండో వాడిని ఏమడిగారు, ఆ తర్వాత మూడోసారి ముచ్చటగా అడిగిన ప్రశ్నలు తెలుసుకొని సమాధానాలకి ప్రిపేర్ అయ్యి వెళ్తే అంతో ఇంత కొంతన్న ఊరట కలుగుతుందేమో అన్నట్టుగా కనీసం పాస్ మార్కులు కాకపోయినా డిటైన్ కాం కదా అని ఆలోచిస్తాడు. ఆ రకంగా జరిగినట్టుంది ఇక్కడ. అందుకనే చెప్తున్నా, ఈ పీసీ ఘోష్ ముందల కారు కూతలు కూశారు, రకరకాల కథనాలు చెప్పారు, అంతా క్యాబినెట్ ఇదే అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా విషయానికి వెళ్తే, కుంగిన తర్వాత, కాలువలు కొట్టుకుపోయిన తర్వాత, మోటార్లు మొరాయించిన తర్వాత, బ్యారేజీకి బీటలు వారిన తర్వాత, నీరు నిలువ ఉంచలేము అన్నటువంటి ఒక అంశం ప్రముఖంగా చర్చకు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీకి నివేదించారు. ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఉంటుంది. ఒక్కసారి కూడా అప్పటి కాలంలో అప్పటి ప్రభుత్వం ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ సుందిళ్ళ విషయం కానీ, ఈ అన్నారం విషయంలో కానీ, ఈ మేడిగడ్డ విషయంలో కానీ పరిశీలించడానికి, విజిట్ చేయటానికి, విషయాలు తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం జరగాల. అంతా నేనే, అంతా నా వల్లే ఈ యొక్క పారుతున్నటువంటి నీళ్లు, పండుతున్నటువంటి పంట, జరుగుతున్నటువంటి ఒక విస్తీర్ణం, వస్తున్నటువంటి దిగుబడి అన్నట్టుగా మాట్లాడారు. ఇది జరిగినటువంటి కథ, జరిగినటువంటి సంఘటన, జరిగినటువంటి ఒక సందర్భం. కాబట్టి మా పార్టీ అందుకునే మొదటి నుంచి చెప్తూ వచ్చింది, ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి విషయంలో సిబిఐని ఇన్వాల్వ్ చేయాలని మేము అందుకునే కోరాం. ఈడీని రంగప్రవేశం చేయాలని అందుకునే డిమాండ్ చేశాం. అయినా ఇప్పుడు తుది నివేదిక ఏమిస్తుందో చూస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్నటువంటి నాయకులని, పార్టీలని, అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందుకి తెలియజేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నది. ఒక్కొక్క అధికారి ఇళ్లలో రేడ్ చేస్తూ ఉంటే మామూలు స్థాయిలో కాదు అవినీతి దొరుకుతున్నటువంటి ఒక ఆస్తులు కానీ, వివరాలు కానీ, ఆ పర్టికులర్గా ఆ కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్లది, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్లది. అంటే ఇంజనీర్ల యొక్క అవినీతిని ఏసీబీ బయట పెడతా ఉంది. అప్పటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతల యొక్క అవినీతిని కూడా బయట పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోకూడదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. వారు కోరారు సిబిఐ డిమాండ్, వారు కోరారు ఈడీ డిమాండ్.
ఆ అంశాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్ అయినా, ఒక బహిరంగ సభ అయినా, లేదా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అయితే ఓ చేతిలో ఒక చిన్న పుస్తకం, రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరగటం. మేము రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఉన్నామని చెప్పని ఈ మధ్య ఒక కమిటీ కూడా వేసుకున్నారు వాళ్ళు రాష్ట్రంలో. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకి విధిగా ఎన్నికలు జరపాలని చెప్పని కేంద్రం మార్గదర్శక సూత్రాలు అన్ని రాష్ట్రాలకు పంపిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తూ స్థానిక సంస్థలకి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 నెలల పాటు గ్రామాల్లో పాలన పడక వేసింది. నగరాలు మురికి కూపాల్లో మారినాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కేంద్రం నిధులిస్తేనే అక్కడ సాధారణ వ్యవహారాలు కొనసాగుతున్నటువంటి ఒక సందర్భం. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సంఘం ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక రాష్ట్రాలకే రాబోయే కాలంలో నిధులు విడుదల చేస్తామన్నటువంటి సర్క్యులర్లు కూడా జారీ చేసినా కూడా కళ్ళు తెరవని ప్రభుత్వం, మొద్దు నిద్ర లేవని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3 నెలల బట్టి ఇదిగో ఎన్నిక, అదిగో ఎన్నిక, అదిగో ఎన్నిక అని మాట్లాడుతా ఉన్నా. ముందుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి, ముందుగా తెలంగాణ నగరాల్లో ఉన్నటువంటి పౌరులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమార్పణ చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. 6 గ్యారంటీలు చూపించి అధికారాన్ని దండుకున్నాం కదా అన్నటువంటి ఒక ఆలోచన, అభిప్రాయంతో కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేసి ఈ స్థానిక సంస్థల్లో గెలవాలని చెప్పని చూస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రజలు అప్పుడు ఉంటే మోసపోయారు, ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీళ్ళని బొందబెట్టడం ఖాయమని చెప్పని నేను పేర్కొంటూ ఇమ్మీడియట్ గా క్షమార్పణ చెప్పాలి, ఆ షెడ్యూల్ని రిలీజ్ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఓకే, ఆ విషయంలో మా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 2-3 ప్రకటనల రూపకంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం మాత్రం ప్రజానికం అందరికి కూడా తెలుసు. క్యాబినెట్ మీదికి ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టివేయాలన్నట్టుగా చూశాడు. అది ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే అని చెప్పని బీజేపీ ఏనాటి నుంచో చెప్తోంది. ఇప్పుడు నేను మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నా. ఏంటది? అసలు కమిషన్ ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. సిఐజీ చెప్పింది తీసుకుందా, పిఎస్సి చెప్పింది తీసుకుందా, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకుందా, అసలు కాలువలు ఎందుకు కూలినాయి, ఇవి బీటలు ఎందుకు వారినాయి, కాలంలో ఎందుకు కుంగినాయి అన్నటువంటి విషయాలపైన నివేదిక రాని వీళ్ళు దోషుల్ని పట్టుకుంటారా, దోషుల్ని తప్పిస్తారో చూస్తాం కదా. ఓకే, అది ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడే మాట కదా అది. ఓకే, మేం మాత్రం చాలా స్పష్టం. దీంట్లో కాళేశ్వరంలో దోచుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు ఎవరిని బీజేపీ మాత్రం వదిలిపెట్టదు. ఇది మాత్రం వాస్తవం. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఏమేం తప్పులు చేశారు అన్నది ఘోష్ చెప్తాడు కదా. అసలు దాన్ని పరిగణలోకి తీసుకున్నాడా తీసుకోలేదా ఏంటది అనేది తేలుతాయి కదా, నేను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల మీద మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన విషయాలపైన నేను మాట్లాడుతున్నాను.
ఇప్పుడు ఆ విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన అప్పటి మంత్రిగా ఉన్నాడని చెప్పని పిలిచారు అన్నట్టుగా కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చెప్పినట్టుగా ముమ్మాటికి అది ఏటీఎంగా బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు అన్నటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఎదురు చూస్తున్నాం కాంగ్రెస్ నిజంగా విచారణల్లో ఎంత లోతుగా అధ్యయనం చేసి ఆ యొక్క విచారణ సంఘం నివేదిక బయట పెడుతుంది అనేది మేము ఎదురు చూస్తున్నాం. అది మీరు చూస్తారు. లెట్ ది రిపోర్ట్ కమ్, దెన్ విల్ డిస్కస్ అండ్ డిసైడ్ అబౌట్ దట్. ఓకే.